హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. సో మధ్యాహ్నం అయితే వీడియో స్టార్ట్ చేశాను ఈరోజు. ఈ మధ్య అయితే బోల్డ్ అన్ని మ్యారేజెస్ అనమాట, ఫంక్షన్స్ మా ఫ్యామిలీలో. సో ఈరోజు అమ్మ వాళ్ళ ఊర్లో రిలేటివ్స్ది ఒక రిసెప్షన్ ఉంది. సో మ్యారేజ్ రిసెప్షన్, అక్కడికి వెళ్ళాలి. దానికోసం ఇలా సింపుల్గా రెడీ అయ్యాను. అండ్ ఈ శారీ అయితే మీరు మొన్న చూసారు కదా, నేను చూపించాను వీడియోలో, అదనమాట. అండ్ ఇంకొక మెయిన్ పెళ్ళి ఉంది. సో ఈరోజు నైట్ రిసెప్షన్, రేపు మార్నింగ్ ముహూర్తం అనమాట. బంగారుపాలెంకి అయితే వెళ్ళాలి, రిలేటివ్స్ది, అది దగ్గర వాళ్ళది. సో అక్కడికైతే ఈవినింగ్ వెళ్తాము. అండ్ ఈవినింగ్ అయితే ఎలా రెడీ అవుతాను అంటే, యాక్చువల్లీ చెప్పాలంటే నిన్నే వెళ్ళుండాలి, నిన్న హల్దీ జరిగింది. కాకపోతే కొంచెం వెళ్ళే సౌకర్యం లేదనమాట, అందుకని చెప్పేసి వెళ్ళలేదు. అండ్ ఈరోజు ఈవినింగ్ అయితే ఇంకా ఈరోజు మధ్యాహ్నం అయినా వెళ్దాం అనుకున్నాము. బట్ సడన్గా అమ్మ వాళ్ళ ఊర్లో ఒక ఫంక్షన్ ఉందన్నమాట, రిసెప్షన్, మ్యారేజ్ నిన్న అయ్యింది. సో అది కావాల్సిన వాళ్ళే, ఇంకా ఇక్కడే కావాల్సిన వాళ్ళే అనమాట. సో రెండు బ్యాలెన్స్ చేద్దామని చెప్పేసి ఫస్ట్ ఇక్కడికి వెళ్ళేసి ఇంకా ఈవినింగ్ అయినా రిసెప్షన్కి అక్కడికి వెళ్దాంలే అని చెప్పి అయితే ఇలా రెడీ అయ్యాను. ఆయన అయితే గిఫ్ట్ తీసుకురావడానికి వెళ్ళారు. ఆ పెళ్ళికి ఈ పెళ్ళికి, రెండు పెళ్ళిళ్ళకి గిఫ్ట్ తీసుకొని వస్తానని చెప్పేసి వెళ్ళారనమాట. అండ్ నేనైతే పిల్లలకి లంచ్ అవి ఇచ్చి పంపించేసి నేనైతే రెడీ అయ్యి కూర్చున్నా. సో పిల్లలైతే ఒక 3కో 4కో వస్తారు ఈవినింగ్. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని రెడీ చేసుకొని మేమైతే డైరెక్ట్గా రిసెప్షన్కి అయితే వెళ్ళిపోతామన్నమాట, బంగారుపాలెంకి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వీలైతే వీడియో షేర్ చేస్తానులేండి, పెళ్ళి ఎవరిది ఏంటని చెప్పేసి. సో ఇంకైతే అమ్మ వాళ్ళ ఊర్లో ఫంక్షన్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ కూడా మ్యారేజ్ అనమాట. సో నిన్న మ్యారేజ్ జరిగింది, ఈరోజు రిసెప్షన్ పెట్టుకున్నారు. సో ఇంకా తెలిసిన వాళ్ళు, మనకి బంధువులు కూడాను, అందుకని చెప్పేసి ఇంకా అక్కడికైతే వచ్చాము. గిఫ్ట్ అవి తీసుకొని వెళ్ళి ఇచ్చేసి ఇంకా అక్కడ డిన్నర్ పెట్టారనమాట, నాన్ వెజ్ అవి తినేసి ఇంకా అక్కడి నుంచి కూడాను అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. సో వాళ్ళు ఉన్నదైతే కొంచెం ఊర్లో అవతలనమాట. ఇంకా అక్కడికి వెళ్ళేసి ఫంక్షన్ చూసుకొని ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చి ఒక 1 అవర్ అట్లా మాట్లాడుకున్నామన్నమాట కూర్చొని. నేనైతే ఐఫోన్ తీసుకెళ్ళలేదు. సో మా ఆయన మొబైల్లో అయితే వీడియో తీశారనమాట. అందుకే అక్కడ మా మొహాలు కూడాను వైట్గా కనిపిస్తున్నాయండి, తెల్లగా. ఆయన మొబైల్లో తీయడం వల్ల అలా వచ్చిందనమాట. సో ఇంకా అక్కడ జరిగిన విశేషాలు, ఇంకా మేము ఊరెళ్ళే విశేషాలు, తర్వాత ఇంకా అట్లా ఉంటాయి కదండి, అమ్మతో మాట్లాడుకోవడానికి చాలా ఉంటాయి మనకి. సో అట్లా మా అమ్మతో మాట్లాడుకుంటూ ఇంకైతే అట్లా ఒక 1 అవర్ స్పెండ్ చేసి ఆ తర్వాత ఒక 4కి ఏమో ఇంటికి వెళ్ళాము. ఇంకా 4కి వెళ్ళి నేనైతే ఇంకా ఇంట్లో కొంచెం బ్యాగ్ సర్దే పనులు అవి ఉన్నాయన్నమాట, ముహూర్తానికి బట్టలు అవి సర్దుకునే ఉంటే ఆ పనులు చూసుకున్నాను. ఇంకా ఆ లోపి పిల్లల్ని కూడా తీసుకొచ్చేసారు ఆయన. సో పిల్లలు రాగానే ఇంకా ఫస్ట్ వాళ్ళిద్దరిని రెడీ చేసేసిన తర్వాత నేను నిదానంగా రెడీ అవుతానండి. సో ప్రతిసారి జరిగేదే అనమాట. ఎందుకంటే నేను రెడీ అయిపోయి వాళ్ళిద్దరిని రెడీ చేయాలంటే అది అస్సలు అవ్వని పని అనమాట, నాకు చెమటలు పట్టేస్తుంది. అందుకని చెప్పేసి ఫస్ట్ పిల్లలకి ఏ డ్రెస్సెస్ కావాలి అనేది ఒక ముందుగా ప్లాన్ చేసుకొని ఉంటాం కదా, వాటిని ముందుగానే తీసి మంచం మీద పెట్టుకునేసి ఉంటాను. ఇంకా దానికి సంబంధించిన మ్యాచింగ్ బ్యాంగిల్స్, తర్వాత జ్యువెలరీ సెట్స్, ఇవన్నీ కూడాను. ఇంకా వాళ్ళని రెడీ చేసేసిన తర్వాత నేనైతే ఈ విధంగా రెడీ అయ్యాను. ఇంకా పువ్వులు అయితే తీసుకొచ్చారు ఆయన మార్కెట్ నుంచి. సో పిల్లలకి పెట్టి ఆ తర్వాత నేను ఇలా అయితే పెట్టుకుంటున్నాను అనమాట. అందుకే వాటిని అట్లా సాగదీసి పెట్టాను, కొంచెం ఎక్కువగా కనిపిస్తాయి కదా అని చెప్పేసి. ఒక మూర 50 రూపాయలు అని చెప్పేసి 2 మూరలు తీసుకున్నాం 100 రూపీస్ ఇచ్చి. సో వాటిలో నేను పెద్దమ్మాయి బాంధవ్య అయితే మల్లె పువ్వులు పెట్టుకున్నాము. చిన్నమ్మాయి అయితే నాకు కాకడం పువ్వులు కావాలని చెప్పింది. సో అవి ఇంట్లో ఉంటే ఒక మూర దాకా ఉంటే ఇంకా చిన్నమ్మాయికి పెట్టేశాను అనమాట. సో ఇలాగైతే మేము రెడీ అయ్యామండి. శారీ అయితే మీకు నిన్నటి వీడియోలో చూపించాను కదా, లాస్ట్ 2 వీడియోస్ అప్పుడు. సో అదనమాట. అండ్ ఈ బ్లౌజ్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. సో తప్పకుండా నేను సపరేట్ వీడియో అయితే చేస్తానండి ఈ బ్లౌజ్ గురించి. అలాగే మా అమ్మాయికి బర్త్డేకి మా ఆయన గోల్డ్ గిఫ్ట్ ఇచ్చారు కదా, పాపడి పిల్ల అని చెప్పి. సో దానికి ఎన్ని గ్రామ్స్, కాస్ట్ ఎంత అని అడుగుతున్నారు. మేము కూడా కొనుక్కోవాలండి, ఎంత కాస్ట్ అయిందో చెప్పండి అని చెప్పి. సో ఖచ్చితంగా మీకు నేను సపరేట్ వీడియో చేస్తాను. ఇలా లాంగ్ వీడియోస్లో చేయడం వల్ల మీకు కూడా అర్థం కాదు, కన్ఫ్యూజన్ అయిపోతారు కదా. సో నేను పర్టికులర్గా గోల్డ్ ఎన్ని గ్రామ్స్, ఎంత అమౌంట్ అయ్యింది, అలాగే ఇంక ఈ బ్లౌజ్ కాస్ట్ ఎంత, ఇవన్నీ కూడా మీకు నేను సపరేట్ వీడియో అయితే మీకు ఈ 2 డేస్లోనే షేర్ చేస్తానులేండి. సో మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాం. కరెక్ట్గా 5:30, 5:40కి అట్లా స్టార్ట్ అయ్యామండి. సో చూసారు కదా, ఇప్పుడు మేము ఘాట్ రోడ్లో అయితే వెళ్తున్నాము, అంటే మొగిల్ ఘాట్ రోడ్ అనమాట. ఆల్మోస్ట్ చాలా వరకు ఈ చిత్తూరు డిస్ట్రిక్ట్లో ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది. అండ్ ఈ మధ్య బయట వాళ్ళకి కూడా తెలిసే ఉంటుందిలేండి, న్యూస్లో కూడా బాగా హల్చల్ అవుతుంది అనమాట మొగిల్ ఘాట్ రోడ్ అనేది. సో రీజన్ ఏమంటే ఇక్కడ విపరీతమైన యాక్సిడెంట్లు జరిగే ఏరియా అనమాట ఇది. సో నేనైతే మొగిలి ఘాట్లోకి ఎంటర్ అయిన వెంటనే ఎన్ని దేవుళ్ళని మొక్కుతానో నాకైతే తెలియదండి. అసలు నవ్వను అనమాట నేనైతేను, అంత టెన్షన్, అంత భయం ఉంటుంది నాకు. సో పిల్లలు
పిల్లల్ని తీసుకెళ్తున్నాము, జరగరాంది ఏదైనా జరిగితే ఎట్లబ్బా అన్నట్టు ఏవేవో ఆలోచనలు వచ్చేస్తాయన్నమాట నాకు. అస్సలు ఈ మొగిల్ ఘాట్ దాటేంత వరకు నా మైండ్ని, నా మనసుని నేను అసలు కంట్రోల్లో కుదుటగా పెట్టుకోలేను. అంత భయం అనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడైతే స్పీడ్ బ్రేకర్స్ అనేది ఎక్కువగా వేసున్నారనమాట. రీసెంట్గానే వేశారు ఇవన్నీ, బండ్లు కొంచెం స్లోగా వెళ్ళడానికి అని చెప్పి. సో చాలా యాక్సిడెంట్లు అవుతాయండి. చాలా భయం అనమాట ఈ ఏరియా అంటేనే మాకు. అంటే మాకంటే కొంచెం అలవాటు పడి ఉంటాం మనం ఈ ఏరియాని. బట్ కొత్తగా వచ్చే వాళ్ళైతే కొంచెం తెలియదు కదా, న్యూట్రన్లో పెట్టుకొని వచ్చేయడము అట్లా కొన్ని జరుగుతూ ఉంటాయి అనమాట. విపరీతమైనవి, భయంగా ఇక్కడ దాటేంత వరకు చాలా దేవుళ్ళని మొక్కుకొని వెళ్ళాను నేను. ఇంకా పెళ్లి రిసెప్షన్ దగ్గరికి అయితే వచ్చేసామండి. సో కరెక్ట్గా 6:30కి ఏమో వచ్చామన్నమాట రిసెప్షన్ దగ్గరికి. ఇది ఎలా ఉందంటే నాకు మా రిలేటివ్స్లోనే ఫస్ట్ టైం అనమాట ఇలాంటి పెళ్లి చూడడం నేను. సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు మూవీలో వాళ్ళు కొబ్బరి తోటలో ఎలాగైతే పెళ్లి చేస్తారో సేమ్ అదేలాగా అనిపించింది. బట్ అక్కడ కొబ్బరి తోట, ఇక్కడ మామిడి తోట అన్నట్టుగా ఉందన్నమాట. సో మామిడి తోటలో పెళ్ళి అనమాట ఇది. చాలా చాలా బాగుంటుంది. అండ్ ఫస్ట్ టైం నేను కూడా ఇట్లా కోలాటాలు వేయడం ఇవన్నీ కూడా చేపించారు. సో ఒక 11 మంది లేడీస్ని పిలిచి ఇట్లా కోలాటాలలాగా వేపించారనమాట. సో చాలా చాలా బాగుంటుందండి వీడియో అయితే. తప్పకుండా చూడండి, ఎంజాయ్ చేస్తారు మీరు కూడాను ఖచ్చితంగా. అండ్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి వీడియో చివరిలో అయితే, మీరు వీడియో అంతా చూసేసి. అండ్ ఇలాగైతే మేము ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అనమాట. ఇవన్నీ కూడా ఉన్నాయన్న విషయం నాకు తెలీదు. ఆర్కెస్ట్రా ఉందని మాత్రం తెలుసు అనమాట. సో ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ కూడా ఉన్నింది ఆ రోజు. నైట్ 12:30 వరకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేపించారు. ఫస్ట్ అయితే ఇప్పుడు పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని పిలుచుకురావడానికి ఇంక ఇక్కడైతే పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని ఈ కోలాటాల దగ్గర తీసుకురావడానికి. అండ్ ఇది వీడియోగ్రాఫర్ల కోసం ఈ క్రియేటివిటీ అనమాట. వాళ్ళు చెప్తూ ఉంటే మేము చేస్తూ ఉన్నాంలేండి. ఇట్లా వాళ్ళు అంటే కెమెరా ఎంటర్ అయ్యేటప్పుడు ఇట్లా కోలాటాలు పెట్టి తీసేయడం అట్లా అనమాట. అండ్ ఇప్పుడైతే పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని అయితే ఇప్పుడు తీసుకొని వస్తారనమాట. సో చాలా చాలా బాగా అనిపించింది నాకు. అండ్ కొత్తగా కూడా అనిపించింది అనమాట. సో చూసేయండి ఇక్కడ. సో ఇంకా ఈ విధంగా అయితే పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని ఈ కోలాటాల కింద తీసుకొని వచ్చారు. ఇంకా తర్వాత సాంగ్ కూడా వేశారనమాట. సో కోలాటాలకు సంబంధించి మూవీలో సాంగ్ ఒకటి వేశారు. మేము ఆ సాంగ్కి పర్ఫామ్ కూడా చేశాము. అండ్ ఇంకా బోల్డ్ అన్ని సాంగ్స్కి డాన్సెస్ వేశాము. మా పిల్లలు కూడా డాన్స్ వేశారు. ఇవన్నీ కూడా మీరు చూడాలంటే వీడియోని అయితే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ చాలా బాగా నచ్చుతుంది, బాగా ఎంజాయ్ చేస్తారనమాట మీరు కూడా. సో ఇక్కడ మీకు బ్రౌన్ షర్ట్ వేసుకొని కనిపిస్తున్నారు కదా, వాళ్ళే అనమాట ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ వాళ్ళు. సో వాళ్ళు కూడా మా రిలేటివ్సే, బంధువులే. సో వాళ్ళ తరపు నుంచి ఇప్పుడు మనకి ఇక్కడ ఆర్కెస్ట్రా అనమాట. సాంగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. సాంగ్ అయితే వచ్చేస్తుంది, చూసేయండి. సో మనకి కాపీరైట్స్ ప్రాబ్లం వస్తుంది కదండి ఫుల్ సాంగ్ పెడితే, అందుకని నేను అక్కడక్కడ మీకు ఏం సాంగ్ అని చెప్పి అయితే తెలియడానికి అన్మ్యూట్ చేశాను.
సో చూసారు కదండి, ఇప్పుడైతే వాళ్ళని రిసెప్షన్ స్టేజ్ పైకి అయితే తీసుకెళ్తున్నారనమాట. అండ్ గ్రాండ్ వెల్కమ్ తోట అయితే చూసారు కదా. అండ్ ఇంకా మేమంతా కూడా ఇక్కడ కూర్చొనేసాము. అంతా కూడా అవుట్ సైడ్ అనమాట. మనకి సత్రం లోపల అంటే పెళ్లి మండపం లోపలంతా కూడా ఏం లేదు. అన్నీ కూడా ఈ విధంగా ఆరు బయట అనమాట. పచ్చని పొలాల మధ్యలో, మామిడి చెట్ల మధ్యలో ఈ విధంగా అయితే అరేంజ్ చేశారు. అండ్ ఇంకా స్టార్టింగ్లోనే ఇంకా ఎక్కువ మంది అయిపోతారు. మా రిలేటివ్స్లో మీకు తెలిసిందే కదా, ఇంకా స్టేజ్ పైకి వెళ్ళాలంటే ఒక 2-3 అవర్స్ పడుతుంది, ఎక్కువ మంది ఉంటారనమాట. అందుకని చెప్పేసి మేము ఇంకా స్టార్టింగ్ రిసెప్షన్ స్టార్ట్ అవ్వగానే ఇంకా మేమైతే వెళ్ళి గిఫ్ట్ ఇచ్చేసి ఆ తర్వాత ఇంకా ఆర్కెస్ట్రా దగ్గర కూర్చొని ఎంజాయ్ చేద్దామన్నట్లుగా ఇంకా మేము స్టార్టింగ్లోనే వెళ్ళిపోయాము, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడాను. సో ఇంకా మేమైతే పెళ్లి కూతురికి మ్యారేజ్ గిఫ్ట్ అయితేను ఇంకా డిన్నర్ సెట్ అయితే తీసుకున్నాము. ఎందుకంటే నేను ఆలోచించింది ఏంటంటే, ఏ పెళ్ళికి వెళ్ళినా కూడా ఏదో పెళ్ళికి వెళ్ళామా తినేసి వచ్చేసామా అన్నట్లు కాకుండా వాళ్ళకి ఏదైనా యూజ్ అయ్యేలాగా మనం గిఫ్ట్ ఇచ్చామంటే అది వాళ్ళ కిచెన్లో కానీ ఇంట్లో కానీ వాడుకున్నప్పుడు మనం గుర్తొస్తాం కదండి. సో హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. సో ఈ ఫోటో ఫ్రేమ్లని, రాధాకృష్ణ ఫోటోలని, లేకపోతే ఏదో ఒక వాచ్లని, గడియారాలని ఇస్తూ ఉంటారు. అవి పెద్దగా ఎందుకు యూజ్ అవుతాయి చెప్పండి. సో మనం ఇచ్చిన వాళ్ళు ఎక్కడని తగిలించుకుంటారు, వాటిని ఇల్లంతా అవే ఉంటాయా, ఎంతమంది ఇస్తారు కదా అవన్నీ. ఆ ఉద్దేశంతో నేనైతే ఇప్పుడు ఎవరి పెళ్ళికి వెళ్ళినా కూడా దాదాపు ఇప్పటికి ఒక 5-6 మ్యారేజెస్కి వెళ్ళాను. ఎక్కడ వెళ్ళినా కూడా నేను డిన్నర్ సెట్ అనేది ఇస్తానన్నమాట. సో ఇంక అట్లయితే స్టేజ్ పైకి వెళ్ళి ఇంకా గిఫ్ట్ ఇచ్చేసి మేమైతే ఇంకా ఫోటో అవి తీసుకున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసరికి పెళ్లి కూతురు వాళ్ళు వచ్చేసి నాకు అత్తయ్య అనమాట తను. సో మా అత్తయ్య కూతురికి మ్యారేజ్ అనమాట. అంటే వరుసలు ఉంటారు కదా బంధువులు, అట్లా. అండ్ ఇంకా ఇక్కడైతే ఆర్కెస్ట్రా అనేది రెడీ అయిపోయింది. సాయి ఈవెంట్స్ అని చెప్పేసి ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ అనమాట. మీకు అక్కడ బ్యానర్ కూడా కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్. సో ఇంకా ఇప్పుడైతే మా తోడు కోడళ్ళందరినీ కూడా స్టేజ్ పైకి అయితే పిలిచి ఇంకా అందరి దగ్గర డాన్స్ అయితే వేపించారండి. ఇక్కడైతే చూసేసేయండి, మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. సో నార్మల్ ఉమెన్ ఇలాంటి టైంలో ఇక్కడ వరకు రావడం అంటే చాలా పెద్ద కష్టం అండి. సో నాకు తెలుసు ఎలా ఉంటుందో. మేడం గారిని నేను అగ్రీ చేస్తాను, కానీ ఎక్కువ విసిగించను. ఎందుకు రా అంటే ఇక్కడ వచ్చింది మనం అంతా ఎంజాయ్ చేయనికే కాబట్టి. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, మీ ఫ్రెండ్స్ ఉన్నారు, బంధువులు ఉన్నారు. సో అందరినీ పిలిపిద్దాం, వాళ్ళతో పాటు ఎంజాయ్ చేద్దాం, హ్యాపీ ఇక్కడి నుంచి మేము డిస్కస్ అవుతాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే మేడం గారు, ఇక్కడ మిమ్మల్ని ఫుడ్ కోసం పిల్లలు మేడం అందరు గుంపుగా కూర్చుంటారు, కొంచెం అందరూ స్ట్రైట్ నిలబడుకుందాం. ఇలా వచ్చేసేయండి, ఇంకా సింగిల్ లైన్ అందరూ ఇక్కడ మేడం, ఇంకా ఇట్లా వచ్చేసేయండి. ఇంకా ఇంకొంచెం అందరూ కంఫర్టబుల్ నిల్చుకోండి మేడం. ఓకే. సో ఇంకా ఇక్కడ నుంచి కూడాను ఎంటర్టైన్మెంట్ అనేది స్టార్ట్ అయ్యిందండి. నాకైతే ఇంతమందిలో డాన్స్ వేయడం అనేది కొంచెం మొహమాటం అనిపించింది. మామూలుగా కెమెరా ముందు అయితే ఒకరే ఉంటాం కాబట్టి వేసేస్తాము. సో చూసారు కదా మేము ఏం సాంగ్కి అయితే పర్ఫామ్ చేస్తున్నామో. ఇంకా చాలా సేపు అయితే పట్టిందనమాట నాకు కొంచెం ధైర్యం తెచ్చుకోవడానికి. ఎందుకంటే అందరూ ఒకేలాగా ఉండరు కదా బంధువులు అంటే. ఒకరు నెగిటివ్గా, ఒకరు పాజిటివ్గా, అట్లా 100 మంది ఉంటే 50 మంది పాజిటివ్గా అనుకొని ఎంజాయ్ చేస్తారు. ఇంకొక 50 మంది అయితే అంటే నెగిటివ్గా మాట్లాడుకుంటారనమాట. సో అందుకని చెప్పేసి కొంచెం భయం అనిపిస్తుంది. బట్ అందరి గురించి ఆలోచిస్తూ ఉన్నామంటే చెప్పాను కదా ఇంతకుముందే, మనం అక్కడే ఆగిపోతాము. సో మన లైఫ్ మన ఇష్టం. సో మనకు నచ్చినట్టు మన లైఫ్ని మనం లీడ్ చేసుకుంటూ పోవాలి అంతే. అండ్ మా చిన్నమ్మాయి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా చేసింది. అవన్నీ కూడా చూడండి, హ్యాపీగా ఎంజాయ్ చేసేసేయండి. అండ్ సాంగ్స్ ఏవని చెప్పేసి మీకు అక్కడక్కడ కొంచెం వినిపిస్తూ ఉంటాను, ఓకేనా. అలాగే మేమే కాకుండా యూత్ వేశారు పిల్లలు, అలాగే చిన్న పిల్లలు కూడా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు. అండ్ ఆ తర్వాత పెద్దవాళ్ళు అనమాట, పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయిండే వాళ్ళు 50+, 40+, 60+ ఉండేవాళ్ళు కూడా డాన్సులు వేశారు. అవన్నీ కూడా చూసేసేయండి మీరు కూడా మాతో పాటు.
నేను నీకు ఎలా సహాయపడగలుగుతాను రా? సో ఇంకా మేమైతే అక్కడ ప్రోగ్రామ్ జరుగుతూనే ఉంది. ఇంకా ఆలోపు పిల్లలు ఆకలి అన్నారు, సరే అని చెప్పేసి అప్పటికే ఒక 9:30 అట్లా అయిపోయిందిలేండి. సో మామూలుగా అయితే మ్యారేజ్కి వెళ్ళామంటే ఒక 7:30, 8కి అంతా మనం డిన్నర్ చేసుకొని ఆ తర్వాత స్టేజ్ పైకి వెళ్ళి గిఫ్ట్ అవి ఇస్తూ ఉంటాము, లేకపోతే గిఫ్ట్ ఇచ్చేసి డిన్నర్ అవి చేసేస్తూ ఉంటాము. బట్ ఇక్కడ ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ పెట్టడం వల్ల ఏమంటే మాకు అసలు ఆకలి అనిపించలేదన్నమాట. అన్ని వెరైటీస్ పెడితే కూడా మాకు ఆకలి అనిపించలేదు. సో ఎప్పుడెప్పుడు ఆర్కెస్ట్రా స్టార్ట్ అవుతుందా, ఆ పర్ఫార్మెన్స్ చూద్దామా అన్నట్లుంటుందన్నమాట. సో అట్లా మా పిల్లలు కూడా ఇంకా ఎగ్జైట్మెంట్గా అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉండిపోయారు. ఇంకెప్పుడైతే వాళ్ళకి ఆకలి అనిపించిందో అప్పుడు తీసుకొని వచ్చాను. ఇంకా అందరం కూడా ఒకేసారి వచ్చి కలిసి ఇక్కడ తింటూ ఉన్నామన్నమాట. సో ఫుడ్ ఐటమ్స్ అయితే చాలా పెట్టారు, బట్ నాకేం తినాలనిపించలేదని చెప్పి ఒక దోశ మాత్రం పెట్టుకొని తిన్నాను. ఇంకా పిల్లలకి తినిపించేసి అయితే వచ్చేసాము. ఇక్కడైతే మా చిన్నమ్మాయి ప్రియా ఉంది కదా, తనైతే ఇక్కడ స్టేజ్ పర్ఫార్మెన్స్ చేస్తుందన్నమాట, ఒక్కతే అనమాట సింగిల్గా. సో తను ఆల్రెడీ డాన్స్ అనేది నేర్చుకుంటోంది కాబట్టి క్లాస్కి వెళ్ళి తను మంచిగా వేస్తుందండి. అండ్ ఇంకోటి ఏమంటే మన సబ్స్క్రైబర్స్, మా రిలేటివ్స్లో నాకు తెలియని వాళ్ళు, నాకు పరిచయం లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారనమాట. సో వాళ్ళ నేమ్స్ కూడా చెప్పారు, జ్ఞానేశ్వరి అని, తర్వాత ఇంకా చాలామంది నేమ్స్ చెప్పారు. సో జ్ఞానేశ్వరి అని చెప్పి ఒక అక్క, ఇంకా చాలామంది అనమాట. సో నాకు ఎక్కువగా మేము ఎప్పుడు వాళ్ళని కలవని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి రిలేటివ్స్ కూడా నన్ను పిలిచి మరీ పలకరించి నా వీడియోస్ గురించి, నా పిల్లల గురించి, నా ఫ్యామిలీ గురించి చెప్తూ ఉంటే నిజంగా నాకు ఎంత హ్యాపీ అనిపించిందంటే. సో బంధువులు అంటే మనకి చాలా క్లోజ్ సర్కిల్లో ఉంటారు కదా, చెప్పాలంటే అలాంటి వాళ్ళు ఒకరిద్దరు చాలా వరకు కుళ్ళుకుంటూ ఉంటారనమాట మనల్ని చూసి. బట్ మనకి కొత్త రిలేటివ్స్ కానీ, మన రిలేటివ్స్లో చాలామంది దగ్గర వాళ్ళు కానీ కొంతమంది ఎంకరేజ్ చేస్తారనమాట. సో నాకు అట్లా చాలా మంచిగా అనిపించింది. నేను ఇన్ని రోజులు అనుకునేదాన్ని ఏమంటే రిలేటివ్స్లో తప్పుగా అనుకుంటున్నారేమో నా వీడియోస్ పెడుతున్నానని, అది ఇదని అనుకునేదాన్ని. బట్ లేదు, నేను అనుకున్న దాంట్లో ఒక 50-60% రాంగ్ అనమాట. ఎందుకంటే కొంతమంది అట్లా కుళ్ళుకొని నెగిటివ్గా మాట్లాడుకున్నా కూడా మిగతా 70%, 80% పీపుల్స్ అయితే మంచిగా ఎంకరేజ్ చేస్తున్నారు, నా వీడియోస్ని ఎంజాయ్ చేస్తున్నారు అనే విషయం నాకు చాలా వరకు ఇట్లా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు తెలుస్తుంది. సో ఇంకా నా ఫేస్లో అయితే నిద్ర కూడా రాలేదు కదా, నా కళ్ళు మాత్రం రెడ్గా అయిపోయాయి. నాకు ఎక్కడైనా నైట్ వెళ్ళి నిద్ర మేలుకున్నానంటే మాత్రం ఇంకా రెడ్గా అయిపోతాయి అనమాట కళ్ళు. అండ్ మీకు అప్పుడే స్టార్టింగ్లో చెప్పాను కదా, డ్యాన్స్ అనేది ఏజ్తో సంబంధం లేదండి, వాళ్ళు ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉంటారంతే. సో ఏజ్ జస్ట్ ఈజ్ నంబర్ అంటాం కదా, సో అట్లా అనిపించింది నాకు. అండ్ ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు, పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ కూడా డాన్స్ వేస్తాం చూడండి ఇక్కడైతే. స్టార్ట్ క్వశ్చన్, ఓకేనా? మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజ్. ఎవరండి ఆడెవరండి అరేంజ్ అండి? అక్కడి నుంచి ఫస్ట్ అరేంజ్డ్ అన్నారు సార్. అరేంజ్డా? అరేంజ్డ్, పక్కా అరేంజ్డ్ అంటే లవ్ లేదా? సౌండ్ ఇప్పుడు చెప్పండి సార్. అంటే అరేంజ్డ్ ఓకే సార్, పెద్దలు కుదిర్చారు, బాగుంది, హ్యాపీ, బట్ లవ్ లేదా? ఉంది. సో ఇది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? లవ్ కమ్ అరేంజ్, అరేంజ్ కమ్ లవ్? అరేంజ్ కమ్ లవ్. సూపర్, వస్తే గట్టిగా చెప్పట్లు. మీరు ఫస్ట్ టైం ఖచ్చితంగా పెళ్లి చూపులప్పుడు చూసింటారు కదండి. సో ఫస్ట్ టైం చూసినప్పుడు సార్ గారు ఏ కలర్ డ్రెస్ వేసుకున్నారు సార్? ఉండండి కొంచెం, వాళ్ళు చెప్పింది మళ్ళీ చెప్పమన్నా. గ్రీన్ గ్రీన్, వైట్ వైట్ కాదు.
ఓ నిమిషం ఓపిక. రెడీ మ్యామ్, గెస్ట్ చేయండి పర్లేదు మేడం, ఇది ఎగ్జాక్ట్గా ఏం లేదు సార్. ఇప్పుడు మీరు చెప్పలేదు అనుకోండి, మగజా తానిమతి పరుగు పోతుంది. కొంచెం ఆచి తూచి కరెక్ట్గా చెప్పాలి, ఓకేనా? సో ఇప్పుడు మేడం గారు మీరు ఫస్ట్ ఏ కలర్ డ్రెస్ వేసుకున్నారు సార్? ఇప్పుడు వీళ్ళు వేసాడబ్బా వీళ్ళు నాకు రెడ్ గ్రీన్ ఇవన్నీ చెప్పించారండి. ఓహో పేపర్ లీక్ చేస్తున్నారా సార్? నేను ఒకటి చెప్తున్నాను. రెడీ? ఓకే రెడీ, 1 4 3 రెడీ సార్. ఐ లవ్ యూ సార్. ఇంకా పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని కొన్ని క్వశ్చన్స్ అడిగారు ఎంటర్టైన్మెంట్కి సంబంధించి, అంటే వాళ్ళ ఎంగేజ్మెంట్ డేట్స్ అని, వాళ్ళ డ్రెస్ కలర్స్ అని అట్లా. సో ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా వాళ్ళ దగ్గర ప్రపోజల్ అయితే చేయించారు అండ్ ఇద్దరు కూడా ప్రపోజ్ చేసుకున్నారు. ఇప్పుడైతే వాళ్ళు ఒక సాంగ్కి అయితే పర్ఫామ్ చేయబోతున్నారనమాట. సో ఇక్కడైతే చూసేసేయండి మీరు కూడాను. ఇప్పుడు పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని చూసారు కదా. ఇప్పుడు పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ నాన్నని పెళ్లి కొడుకు ఎలా ట్రీట్ చేశారని చెప్పేసి ఇక్కడ చూసేసాయి. ఇలా పట్టండి సార్, ఇట్లా మామా నువ్వు ఇట్లా గావలగి మన తమ్మల నా చేయి చూడండి సార్, ఇట్లా మాత్రమే కాదు, నువ్వు ఇట్లా గావలగి మన తమ్మలగి మన సంగలగి వచ్చి పడిపోకే, నీకు నాకన్నా మంచి అల్లుడు బంగారుపాలెం చిత్తూరు కేజీ సత్రం బలమనేరు వీకోట మండలం మొత్తం వెతికిన ఏడా దొరకడే, సినిమా సుబితమావా నీకు సినిమా సుబితమావా ఉడకతాడు సీని సీనికి నీతో. సో ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఇక్కడ ఫ్యామిలీ పార్టీ అనమాట. సో ఫ్యామిలీ సాంగ్స్కి అయితే ఇక్కడ లాస్ట్లో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అలాగే పెళ్లి కూతురు వాళ్ళ తరపున వాళ్ళు అమ్మ నాన్న మామయ్యలు అత్తయ్యలు వదినలు తోడుకోడళ్ళు అలాగే పెళ్లి కొడుకు వాళ్ళ తరపున బంధువులు ఇట్లా సో చూసారు కదండి. ఇంకా 11:30 12 వరకు అయితే ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ అయితే నడిచిందనమాట. ఇంకా దాని తర్వాత ఏం చేయాలి చెప్పండి, మనకి ముహూర్తం అయితే 4 to 5. సో ఆ లోపల అయితే మేము అందరం కూడా ఇక్కడ ఉప్పర్ మీటింగ్లు పెట్టుకున్నాము, ఆడవాళ్ళంతా మా ఆడపడుచు తర్వాత తోడుకోడళ్ళు అట్లనే ఇంకా మా సిస్టర్స్ అనమాట. సో మేము అందరం కూర్చొని అయితే ఇక్కడ అంత్యాక్షరి పెట్టుకున్నాము, సాంగ్స్ అవి పాడుకుంటూ ఉన్నాం అనమాట, టైంపాస్ చేస్తున్నాం. సో ఇంతమందిని మీట్ అయ్యి ఇట్లా అందరితో గడిపి అంటే నైట్ అంతా మేల్కొని కబుర్లు చెప్పుకోవడం ఎంజాయ్ చేయడం అనేది చాలా రోజుల తర్వాత అనమాట. అప్పుడప్పుడు ఇలాంటి వాటికి వెళ్తూ ఉంటే హ్యాపీగా ఉంటుంది. గుచ్చేసింది ఇక్కడ చూడ గుచ్చేసింది. సో ఇంకా అయితే ఒక 3 గంటలు అట్లా అయి ఉంటుంది. మార్నింగ్ 3 o'clock అయితే ఇక్కడ వక్కాకు సాంగ్యం అయితే చేస్తున్నారండి. ఏదో ఒక్క తునకలు ఏదో ఎత్తిచ్చడం అంటారు, నాకు కూడా పెద్దగా తెలీదు, బట్ వక్కాకు సాంగ్యం అని అయితే తెలుసు అనమాట. సో ఇప్పుడు వచ్చేసరికి పెళ్లి కూతుర్ని కూర్చొని పెట్టి ఈ వక్కాకు ఉంటుంది కదా, ఆకులు వక్కలు పసుపు కొమ్ములు అవి అదేదో సాంగ్యం చేపిస్తారు. సో వాటిని తను
ఫస్ట్ అమ్మకి కొంగులో వేసి ఆ తర్వాత తను కొంగులో వేసుకోవాలన్నమాట. అంటే ఎంత ఎత్తుకుంటుంది, ఎంత పొదుపు చేస్తుంది అనేలాగా అనమాట ఇది. సో వకాక్ సాంగ్యం అనేది పెళ్లి కొడుకు వాళ్ళు ఒక సైడు, పెళ్లి కూతురు వాళ్ళ తరపున వాళ్ళు ఒక సైడు కూర్చొని ఈ విధంగా అయితే అంటే పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ నాన్నకి తర్వాత పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ నాన్నకి నలుగు పెట్టడం అట్లా చేస్తారనమాట. అంటే పెళ్లి కొడుకు వాళ్ళ నాన్నకి వీళ్ళ నాన్న, వాళ్ళ అమ్మకి వీళ్ళమ్మ అట్లా నలుగు పెడతారు. అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసరికి పెళ్లి కొడుక్కి అన్న వదిన అనమాట, వీళ్ళిద్దరూ కన్యాదానం చేస్తున్నది వచ్చేసరికి అంటే తల్లి తండ్రిగా నిలబడినది వచ్చి అన్నయ్య వదిన అనమాట. సో మీకు అక్కడ క్లారిటీ ఇద్దామని చెప్పి చెప్తున్నాను. అండ్ వాళ్ళు తెచ్చిన బ్లాక్ బిట్స్ చైన్ ఉంటుందన్నమాట. సో అది వకాక్ సాంగ్యంలో తనకి వేస్తారు. అంటే వాళ్ళ పిల్ల అయిపోతుంది ఇంకా ఈ రోజు నుంచి అన్నట్లుగా అనమాట. సో పర్టికులర్గా నాకు వీటి గురించి తెలియదు కానీ బట్ వెళ్ళినప్పుడంతా మా ఇండ్లలో చూస్తూ ఉంటాను. సో అది. అండ్ ఇంక ఇప్పుడు వచ్చేసరికి వకాక్ సాంగ్యం అది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ పసుపు నలుగు అయితే పెడతారు. ఆ నలుగు పెట్టి ఆ తర్వాత మళ్ళీ స్నానాలు చేపించి ముహూర్తానికి అయితే కూర్చొని పెడతారనమాట. సో మా ఇండ్లలో అయితే ఇలా సాంగ్యాలు అన్నీ కంప్లీట్ అయిన తర్వాతనే మళ్ళీ ముహూర్తం అనేది చేస్తారు. సో ఇప్పుడు వచ్చేసరికి ఇంకా పెళ్లి కూతురు వాళ్ళ అమ్మకి పెళ్లి కొడుకు వాళ్ళ వదిన అనమాట ఇట్లా పసుపు నలుగు పెట్టి వాళ్ళ కూతురిని అయితే తీసుకుంటారనమాట. అట్లండి. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇంకా పసుపు నలుగు ఉంటుంది, అది కూడా చూపిస్తాను మీకు. పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి పెడతారనమాట. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి కొంగులోకి దోసిడితో ఈ ఆకులు, పసుపు కొమ్ములు, వక్కలన్నీ కూడాను తన చేతికి పట్టే అన్ని తీసి, అంటే చెప్పాను కదా పొదుపు చేస్తుందా లేదా అన్నట్లుగా అవన్నీ తీసి కొంగులో వేసుకుంటుంది అనమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి అట్లా. సో ఇంకా వకాక్ సాంగ్యం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు పసుపు నలుగు అయితే పెడుతున్నారనమాట. దీన్ని ఏదో అంటారు, నాకు టక్కని గుర్తు రావట్లేదు. ఫస్ట్ పెళ్లి కూతురిని కూర్చొని పెట్టి నలుగు పెడతారు, సెకండ్ పెళ్లి కొడుకుని కూర్చొని పెట్టి నలుగు పెడతారు. ఆ తర్వాత అంటే సపరేట్గా కూర్చొని పెట్టి నలుగు పెట్టిన తర్వాత మళ్ళీ ఇద్దరిని కలిపి ఇట్లా పీటల పైన కూర్చొని పెట్టి వాళ్ళకైతే ఇక్కడ అందరూ ముత్తైదువులు వెళ్ళి పసుపు కుంకుమ పెట్టి నలుగు పెడతారు. ఇది అయిన తర్వాత పాలు అలాగే నూనె ఉంటుంది కదా, అవి రెండు కూడా తలపైన అనేది రాస్తారనమాట గరిక పోస్తోటి. సో అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ స్నానం చేపించి రెడీ చేపించి దాని తర్వాత అయితే ఇంకా ముహూర్తానికి తీసుకొస్తారనమాట. సో ఇక్కడైతే ఆ నలుగంతా అయ్యి స్నానం చేసిన తర్వాత ముహూర్తంకి అయితే పీటల పైకి తీసుకొచ్చి కూర్చొని పెట్టేశారు. ఇంక ఇప్పుడు తెలిసిందే కదా నార్మల్గా మనం ముహూర్తం ఎలా జరుగుతుందని చెప్పేసి. సో అది అరవేణి కుండలు అనేది కామన్గా పెళ్ళిళ్ళలో పెడతారనమాట. సో ఇప్పుడు వాళ్ళైతే గౌరీ పూజ, కలశం పూజ, అలాగే తాళిబొట్టుకు పూజ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఇవన్నీ అయిన తర్వాత ఇంకా కావ్య కాస్త గురునాథ్ వైఫ్ అయిపోతుందన్నమాట. సో స్టార్టింగ్ నుంచి కూడా వాళ్ళ పేర్లే చెప్పట్లేదు కదా నేను. సో ఇప్పుడు గుర్తొచ్చింది నాకు. ఇంకా మేమందరం కూడా వెళ్ళేసి అయితే డ్రెస్ చేంజ్ చేసుకునేసాము. ఇంకా చేసుకొని అయితే ఫ్రెష్ అప్ అయ్యేసి వచ్చి ఇంక ఇక్కడ పెళ్ళి అయితే చూడడానికి కూర్చునేసామన్నమాట. కన్యాదానం చేస్తున్నాను. అంతఃపురుషాత్ భవే దుష్టాత్ అస్తినాథం ప్రబోధినే కన్యా ధాతు స్వగృహే మహాప్రసాదం సిద్ధిరస్తో అదాస్తో. సో ఇంకా పెళ్లి కొడుకు అయితే తాళి కట్టే వేళ అయిపోయిందనమాట. మేమైతే ముహూర్తం చూసుకొని 5:30కి అంతా కూడా బయలుదేరి పలమనేరుకి అయితే వచ్చేసామండి. ఎందుకంటే పిల్లలకి ఇంకొక 2 డేస్లో ఎగ్జామ్స్ ఉన్నాయి అండ్ వాళ్ళ స్కూల్ మిస్ అయితే ఇబ్బంది కదా అని చెప్పేసి మన సంతోషాల కోసం వాళ్ళ చదువులు డిస్టర్బ్ చేయకూడదనే ఉద్దేశంతో అయితే మేము 5:30కి బయలుదేరి 6:30కి అంతా ఇంటికి వచ్చేసి కాసేపు ఒక 1 అవర్ 2 అవర్స్ పడుకొని లేచి ఇంకా 8:30కి అంతా పిల్లల్ని అయితే రెడీ చేసి స్కూల్కి పంపించాను. సో ఇలాగైతే పెళ్ళి అనేది జరిగింది. సో మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.